తదుపరి ధనస్సు రాశి. ఈ రాశి వారికి నూతన అవకాశాలు, నూతన ఉద్యోగాలు, నూతన కార్యక్రమాలు చేపట్టి అన్నిటా విజయాన్ని సాధిస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. కుటుంబంలో మంచి వాతావరణం కనబడుతోంది. బంధువులు, మిత్రులు మీకు అనుకూలంగా మారతారు. మీ యొక్క సహోద్యోగుల మన్నన, మీ పై అధికారుల యొక్క మన్నన పొందే అవకాశం కనపడుతోంది. శత్రువులు కూడా మీకు మిత్రులయ్యే అవకాశం ఈరోజు గోచరిస్తోంది. కొత్త పరిచయాలు, పలుకుబడి కలిగిన వారి పరిచయాలు మీకు మంచి లాభాన్ని తెచ్చిపెట్టే అవకాశం కనపడుతోంది. అనుకోని సంఘటనలు, ఒక శుభవార్త, ఒక అశుభవార్త మీరు వినే అవకాశం కనపడుతోంది. శుభవార్తకి సంతోషించడము, అశుభవార్తకి మాత్రం నిరాశ చెందకండి. ధైర్యంతో ఉండండి. అయితే శుభకార్యాలలో పాల్గొంటారు. మీరు శుభకార్యాలను చేసే అవకాశం కనబడుతోంది. శత్రువులను ఆకట్టుకునే చాకచక్యము మీకు ఈరోజు అలవడుతుంది. భూములు, వాహనాలు, గృహాలు కొనే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రయాణం చేయండి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు మీరు పెట్టిన పెట్టుబడుల మీద మంచి లాభాలను ఈరోజు మీరు పొందబోతున్నారు. శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. ఉద్యోగస్తులకు కొత్త విధులు సంతోషాన్ని ఇవ్వడంతో పాటుగా మీ ప్యాకేజీ కూడా పెరిగే అవకాశము, నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశము ఉంది. తర్వాత రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమలో ఉండే వారికి కూడా మంచి మంచి ఆహ్వానాలు అందుకోవడము, సంఘంలో పలుకుబడి, గౌరవము, అవార్డులు, రివార్డులు రావడము, సన్మానాలు, సత్కారాలు కూడా పొందే అవకాశము కనబడుతోంది. తదుపరి విద్యార్థులు కోరుకున్న ఫలితాలు, మీరు ఆశించిన ర్యాంకులు పొంది విదేశాలు వెళ్ళే అవకాశము మీకు ఈ రోజు కనబడుతోంది. మీరు ఏవైనా ప్రయత్నాలు ఉంటే కనుక ఈ దిశగా మీరు ప్రయత్నం చేయండి. మహిళలకు మనశ్శాంతితో పాటు ఆకస్మిక శుభవార్తలు, ఆకస్మిక ధనప్రాప్తి, తల్లి తరపు నుంచి కానీ లేదా తండ్రి తరపు నుంచి కానీ మీకు ఆస్తులు కలిసి వచ్చే అవకాశం కనపడుతోంది. అవి ఏమిటా అనేది మీరు యోచన చేసుకోండి. మీకు అనుకూలమైన రంగు తెలుపు, గులాబీ కలరు. మీకు ప్రతికూలతను ఆపాదించే రంగు ఆకుపచ్చ కాబట్టి ఈరోజు ఆకుపచ్చని మీరు భాగంలో చేర్చకండి. ఆ రంగు వస్త్రాలను ధరించకండి. మీకు చెప్పదగిన ఫలితము, పరిహారము ఆంజనేయ స్వామి యొక్క దండకం చేస్తూ ఈరోజు మీ ఆహారంలో ఆకుపచ్చ పదార్థాన్ని అంటే ఆకుకూరలను చేర్చుకోండి. దానితో పాటుగా చెప్పదగిన ప్రముఖమైన సూచన, పరిహారము ఏంటంటే ఆకుకూరలను కానీ, పెసలను కానీ మీరు ఎవరికైనా దానంగా ఇచ్చినా, ఆలయంలో ఇచ్చినా కానీ మంచి ఫలితాలు, సానుకూలమైన ఫలితాలు, శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితము. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందుల్లో కొంత సతమతం అవుతారు. అయినప్పటికీ ఆర్థిక పరమైన లావాదేవీలు మీకు కలిసి వచ్చే అవకాశం కనపడుతోంది. ఆకస్మిక శుభవార్త వింటారు. భూములను కొనే అవకాశం కనపడుతోంది. తరువాత ముఖ్యమైన కార్యక్రమాలు మీరు ఏవైతే ముఖ్యమనుకుంటున్నారో అవి సజావుగా జరిగిపోయే అవకాశం ఉంటుంది. పెండింగ్ పనులు మీకు నత్తనడక నడిచి అసలు కావు అని అనుకున్న మొండి పనులు మీరు ఈ రోజుతో పూర్తి చేసే అవకాశం ఉంది. గృహ నిర్మాణం మధ్యలో ఆగిపోయి ఉంటే కనుక దాన్ని ఈ రోజు ప్రారంభించే అవకాశం కనపడుతోంది. కానీ ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అసలు తొందరపడకుండా మీ పెద్దలతో కానీ, మీ అనుభవజ్ఞులతో కానీ లేదా మీ వెల్ విషర్స్తో కానీ కనుక సంప్రదించి ఆ నిర్ణయం తీసుకున్నట్టయితే కనుక భవిష్యత్తులో దానివల్ల ఆటంకాలు రాకుండా జాగ్రత్త పడే అవకాశం కనపడుతోంది. బంధువులతో అకారణంగా విరోధాలు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. కష్టపడ్డా కానీ ఫలితం రాకపోగా మీ మీద నిందలు పడే అవకాశము, మీరు చెయ్యని పనికి మాట పడే అవకాశము కనపడుతోంది కాబట్టి ఈరోజు మాటను ఆచితూచి జాగ్రత్తగా వాడుకోండి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడము, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడము, ఆలయ సందర్శనము చేస్తారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు గతంలో ఉన్న చిక్కులు తొలగిపోయి మంచి శుభసూచకాలు, లాభాలు రావడం అనేది జరుగుతుంది. అలాగే వ్యవసాయదారులకు, మిగతా రంగాల్లో ఉన్న వారికి కూడా ఈ రోజు చాలా అనుకూలంగాను, లాభదాయకంగాను కనపడుతోంది. పారిశ్రామికవేత్తలకు, పరిశ్రమ అంటే చిత్ర పరిశ్రమలో ఉండే వారికి కూడా వారి యొక్క కృషి, పట్టుదల అస్సలు వృధా కాదు. మంచి మంచి విజయాలు పొందుకోవడము, మంచి శుభవార్తలు వినడము, వారికి మంచి అవకాశాలు రావడం కూడా ఈరోజు జరుగుతాయి. రాజకీయ వర్గాల వారికి కొంతమంది అంటే కొన్ని పదవుల వారికి నిరుత్సాహము, మరికొన్ని పదవుల వారికి అంటే వాళ్ళ నక్షత్ర రీత్యా ఈ వ్యత్యాసాలు ఉంటాయన్నమాట. కొంతమందికి మంచి అవకాశాలు,
కొంతమందికి నిరుత్సాహము కలిగే అవకాశం ఉంది. నిరుత్సాహపడకండి, మంచి ఫలితాలను పొందుతారు. విద్యార్థులకు కొంత అసంతృప్తి చెందే అవకాశం ఉంది. విదేశ ప్రయాణాలు రద్దయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. మహిళలకు మానసిక ఒత్తిడి, ఆందోళన కలిగే అవకాశం ఉంది. కుటుంబ పరంగా, అదే వృత్తిపరంగా ఈ రాశిలో ఉండే మహిళలు ఏ వృత్తిలో ఉన్నా సరే వారికి మంచి అవకాశాలు వచ్చి మంచి పేరు ప్రతిష్టలు పొందే అవకాశం కనపడుతోంది. మీరు ఉత్సాహంగా పనిచేస్తారు. నిరాశ అస్సలు చెందకండి. తరువాత విద్యార్థులకు కొంత అసంతృప్తి రిపీట్. మీకు అనుకూలించే రంగులు గులాబీ రంగు, ఎరుపు రంగు, తెలుపు రంగు. మీకు ప్రతికూలతను తెచ్చే రంగు నీలము, నలుపు. ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఎటువంటి కీలకమైన పనిని చేపట్టకుండా ఉండడమే చెప్పదగిన సూచన. దానితో పాటు కృష్ణ అష్టోత్తరాలు, లక్ష్మీ అమ్మవారి పూజను కనుక చేసినట్టయితే చాలా సానుకూలమైన ఫలితాలు, శుభ ఫలితాలు పొందవచ్చు. ఆలయ దర్శనం కూడా మంచి అనుకూలతను కలిగే అవకాశం ఉంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి విశేషమైన కీర్తి ప్రతిష్టలతో పాటు కొన్ని అపవాదులు కూడా మీరు పొందే అవకాశం ఉంది. ప్రమాదాలు మీకు సూచనగా కనపడుతున్నాయి. వాహన ప్రమాదం కానీ, లేదా ఇంట్లోనే కానీ, లేదా మీరుండే పరిసర ప్రాంతాల్లో కానీ పడిపోవడం కానీ, పనిముట్ల వల్ల దెబ్బలకు తగలడం కానీ జరిగే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. మీకన్నా తక్కువ స్థాయి వారితో మీరు మాట పడే అవకాశం ఉంది. ఆరోగ్య భంగం కనబడుతోంది. తరువాత సన్నిహితులతో, మీ యొక్క మిత్రులతోనూ ఆనందాన్ని పంచుకుంటారు. విశేషమైన కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. తరువాత ఆర్థిక వ్యవహారాల్లో కొంత నిరాశ, కొంత నష్టము కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. కొన్ని కార్యక్రమాలలో విజయం చూస్తారు. కొన్ని కార్యక్రమాలలో ఆశించినంతగా మీరు ఏదైతే అనుకుంటారో దానికి తగ్గట్టుగానే మీకు విజయం చేకూరే అవకాశం కనపడుతోంది. పుణ్యక్షేత్రాలను, దేవాలయాలను సందర్శిస్తారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు మీరు అనుకున్నంత లాభాలు రాకపోయినప్పటికీ ఒక మాదిరి లాభాలు మాత్రం ఉంటాయి. నష్టాలైతే రావచ్చే అవకాశం లేదు. ఉద్యోగస్తులకు క్లిష్టమైన సమస్యలు ఈ రోజుతో తీరిపోయే అవకాశము కనపడుతోంది. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు విదేశీ పర్యటనలు చేసి అక్కడ కూడా మీరు మెప్పు పొందే అవకాశం కనపడుతోంది. విద్యార్థులకు అనుకున్న ఫలితాలను సాధిస్తారు. విదేశ ప్రయాణం చేస్తారు. మహిళలకు ఇంట్లోనూ మీ రంగాల్లోనూ కూడా మంచి గౌరవ ప్రతిష్టలు పొందుతారు. శుభవార్తలు వినే అవకాశం కనపడుతోంది. ఆరోగ్యం కూడా మీకు మెరుగుపడుతుంది. దీనితో పాటుగా మీకు అనుకూలమైన రంగులు ఎరుపు, కాఫీ కలరు. మీకు ప్రతికూలతను కలిగించే రంగు నీలము, నలుపు. ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏ పనిని చెయ్యకపోవడమే చెప్పదగిన ప్రత్యేకమైన సూచన. దీనితో పాటు ఆదివారం కానీ, లేదా ఉదయమే కానీ, ఏ రోజైనా సరే ఉదయం అంటే ఈ రోజు ఉదయం పూట ఆదిత్య హృదయాన్ని పఠించడము, సూర్యుడికి ఓం సం సూర్యాయ నమః లేదా ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు కనుక పఠించినట్టయితే ఆరోగ్యపరంగాను, ఆర్థిక పరంగాను కూడా మీకు శుభ ఫలితాలు, సానుకూలమైన ఫలితాలను పొందవచ్చు. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో లేనిపోని చిరాకులు, విభేదాలు, మిత్రుల మధ్య అభిప్రాయ భేదాలు ఒక్కొక్కసారి విడిపోయే అవకాశం కూడా కనపడుతోంది. ఆకస్మిక ప్రయాణాల వల్ల ప్రమాదాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక నష్టం కూడా కలిగే అవకాశం ఉంది. మిత్రులు, సన్నిహితులు కూడా మీకు విభేదించి మీతో శత్రుత్వంగా వ్యవహరించే అవకాశం కనపడుతోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించండి. ఆలయాలను దర్శించే అవకాశం ఉంది. క్షేత్ర దర్శనం చేస్తారు. ప్రమాదాలు సూచనగా కనపడుతోంది. జాగ్రత్తగా వ్యవహరించండి. ఇంట బయట వాహన ప్రమాదం, ఇంట్లో ప్రమాదాలు కనబడుతున్నాయి. పదునైన పనిముట్ల వల్ల కొంచెం ప్రమాదం గోచరిస్తోంది. కాబట్టి ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే, యంత్రాల దగ్గర పనిచేసేవారు కానీ, లేదా పనిముట్లతో పనిచేసేవారు కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రమాదాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆదాయం తగ్గి అప్పుల బాధలు పెరిగే అవకాశం ఉంది. పాత రుణాలు తీర్చలేక మనోవ్యాధిని పొందే అవకాశం కనపడుతోంది. ఆరోగ్యం పట్ల చాలా చాలా శ్రద్ధ వహించాలి. వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలకు నష్టాలు చవిచూచే అవకాశము. మీరు ఏది పెట్టినా
నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొత్తవి ఏవి ఈరోజు మీరు ప్రారంభించకండి. ఉద్యోగస్తులకు వారి వారి విధుల్లో చిరాకులు, మాట పడ్డము, మనోవ్యాధి కలిగిస్తున్నాయి. జాగ్రత్తగా వ్యవహరించండి. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి కూడా మీ ప్రయత్నాలు ముందుకి సాగకపోగా అపకీర్తి పాలయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించాలి. విద్యార్థులకు గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటారు. మీరు బాగా చేసినా కానీ, అంటే మీ శక్తి ఉపయోగించినా కానీ అటు నుంచి ఫలితాలు మీకు అనుకూలంగా లేకపోవడం వల్ల మీకు గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. మహిళలకు ఇంట్లోనూ ఇతర రంగాల్లో ఉండే మహిళలకు కూడా చిక్కులు, నష్టాలు, అపకీర్తి, మాట పడే అవకాశము కనపడుతోంది. ఏ రంగంలో ఉన్న మహిళలైనా వీటి విషయంలో జాగ్రత్త చూసుకోండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త చూసుకోండి. స్త్రీలకు మోకాళ్ళ నొప్పులు రావడం కానీ, శిరోవేదన రావడం కానీ, నేత్రాలకు సంబంధించిన వ్యాధులు రావడం కానీ కనపడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మీకు అనుకూలమైన రంగులు ఆకుపచ్చ, నలుపు. మీకు ప్రతికూలమైన రంగు గులాబీ రంగు కాబట్టి ఆ రంగు వస్త్రాలను ధరించి ఎటువంటి కీలకమైన పనులు మీరు చేపట్టవద్దు. మీకు చెప్పదగిన పరిహారము శివాభిషేకము, శనేశ్వరుడి ఆలయాలను దర్శించి మాస శివరాత్రి రోజు కానీ లేదా శని త్రయోదశి రోజు కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకున్నట్టయితే కనుక సత్ఫలితాలు పొంది ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందే అవకాశం కనపడుతోంది. మీకున్న ఒడిదుడుకులు, చిక్కులు తొలగిపోయి శుభ ఫలితాలు వినే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు.